హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు, అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి, కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు, అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి ఏ పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు, అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారందరూ కూడా వెంటనే ఈ విధంగా చేయండి. మీకు అప్పుడే కొత్త రేషన్ కార్డు అనేది తొందరగా వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. కొత్త రేషన్ కార్డు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అటువంటి వారందరి కోసం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు కొత్తగా పెళ్ళైన వారు, అలాగే కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారు, వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఈ పత్రాలంటివి రెడీగా పెట్టుకోవాలి. ఈ పత్రాలు రెడీగా పెట్టుకుంటే మనకు రేషన్ కార్డులు అయితే మనకు విడుదల చేయబోతున్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అందరికంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 10 లక్షల కుటుంబాలు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మన వీడియోను వైరల్ చేయండి. రేషన్ కార్డులకు సంబంధించి ఈ పత్రాలు వెంటనే రెడీగా పెట్టుకోండి. వెంటనే మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు వెంటనే రేషన్ కార్డు అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా మీరు వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. మీ బంధువులకు, స్నేహితులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసేయండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా, నాకు యూట్యూబ్ నుంచి పైసలు ఏం వస్తలేవు. పైసలు వచ్చేటట్టయితే మిమ్మల్ని అడిగేవాడిని కాదు. పైసలు అయితే రావట్లేదు. మీరు కావాలంటే మన ఛానల్ చెక్ చేసుకోండి. పైసలు అయితే వస్తలేవు, ₹1 కూడా వస్తలేదన్నమాట. మీరందరూ కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. మీ ఫోన్పే ద్వారా ₹10 నుంచి ₹1000 వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి అన్న. అలాంటి వాడికి సహాయం చేస్తే ఎటువంటి తప్పు లేదు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. తప్పకుండా ఇప్పటికీ చాలామంది సహాయం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అసలు కొంతమంది చూసి వెళ్ళిపోతున్నారు, సహాయమే చేయట్లేదు. అటువంటి వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు కూడా తెలియదు. మీరు ఇవ్వలేదని నేను బాధపడట్లేదు. మీ దగ్గర ఉంటే ఇచ్చేవారే. ఇక నా పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చేయి వేస్తే మనకు ఒక లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. తప్పకుండా పెద్ద సహాయం చేయడానికి ముందుకు రండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా సహాయాన్ని అయితే చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడే ఫోన్పే ఓపెన్ చేసి ₹10 నుంచి ₹1000 వరకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక వీడియోను లైక్ చేయండి, అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు అయితే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. గత 10 సంవత్సరాల కాలంలో కూడా మనకు కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయలేదు గత ప్రభుత్వం కూడా. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా చాలామంది ఏదైతే ప్రజాపాలనలో మన సీఎం గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని లక్షల అర్జీలు అయితే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే లబ్ధిదారులు అయితే అందించడం జరిగింది ప్రభుత్వానికి. ఇక ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని గతం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి. ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ వీడియో చూసి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏనండి ఇది. నేనేం సొంతంగా చెప్తున్నది ఏం కాదు. ప్రభుత్వం అయితే ఇవి రెడీగా పెట్టుకోమని చెప్పింది. ఇవి రెడీగా పెట్టుకుంటే మీకు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన వెంటనే కూడా, ఇక దరఖాస్తు చేసుకున్న వెంటనే కూడా మీకు అందరికీ కూడా పైసలు వస్తాయి. కాబట్టి మీరు అంటే పైసలు అంటే పథకాల పైసలు అందుతాయి. అలాగే కొత్త రేషన్ కార్డు కూడా మీకు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికెట్లు అనేవి రెడీ చేసుకోండి. అంతకంటే ముందే ఎవరైతే పాత రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ గుడ్ న్యూస్ ఏంటిదనేది చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా
మన సీఎం రేవంత్ రెడ్డి గారు లబ్ధిదారులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో మనకు వచ్చే ఏడాది నుంచి ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ అయితే నిర్ణయించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి మనకు 1,48,40,000 మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారట. ఇందులో 89 లక్షల మందికి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే బియ్యాన్ని ఉచితంగా అయితే అందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చౌక దుకాణాలు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోందని, ఇక దీనిలో సగానికి పైగా దారి మళ్లుతున్నట్లు గుర్తించింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను కూడా మనకు స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని నిర్ణయించిందనమాట. అంటే ఈ రేషన్ కార్డు కూడా మనకు గతంలో లాగా పేపర్ మాదిరి కాకుండా ఒక స్మార్ట్ కార్డు రూపంలో మనకి కొత్త రేషన్ కార్డుని అయితే డిజైన్ చేశారండి. ఇక ఆ డిజైన్ కూడా మీకు త్వరలోనే ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది వీడియోలో కూడా. ఇక ఆ విధంగా డిజైన్ చేశారు. ఆ విధంగా డిజైన్ చేసి మీకు కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నట్టు. కొత్త డిజైన్ అంటే కార్డు మాదిరి వస్తుంది మనకి, ఏదైతే కార్డు ఉంటుందో ప్లాస్టిక్ కార్డు మాదిరి ఆ టైప్లో మనకు రేషన్ కార్డు అనేది ఇస్తారనమాట. ఇక రాష్ట్రంలో త్వరలో మనకు కొత్త రేషన్ కార్డుల జారీ చేయబోతున్నారు. అంటే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల చివరి వారంలో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారు. ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త జంటలకు వీటిని జారీ చేయనున్నారు. ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఉంటే మీకు తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు. ఇక ఆధార్ కార్డు రెడీగా పెట్టుకోండి, జిరాక్స్లు చేసి పెట్టుకోండి, ఒరిజినల్స్ కూడా పెట్టుకోండి. అలాగే కొత్తగా పెళ్ళైన జంటలైతే మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త జంటలకు రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల కోసం పలువురు ఎదురు చూస్తుండడంతో వారందరికీ కూడా ఇప్పటికే కొత్త కార్డులను డిజైన్ చేసినట్లు మనకు నిర్ణయం తీసుకున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి మనకు ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మనకి ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. ఇక దాదాపు ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,48,00,000 కార్డులు ఉన్నాయని, వీటిలో 89 లక్షల కార్డులకైతే ప్రస్తుతానికి రేషన్ అందుతుందని కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేశారనమాట. కాబట్టి మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుంది. ఇక కొత్తగా పెళ్ళైన వారికి మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా వారికి ఈ రేషన్ కార్డు అనేది జారీ చేయనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన జారీ చేశారు. కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా మీకు కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డులు వస్తాయి. అలాగే మార్పులు చేర్పులకు పాత రేషన్ కార్డుతో పాటు మనకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. వచ్చే నెల మొదటి వారం నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేస్తేనే మీకు మిగిలిన వారికి తెలుస్తుంది. అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మరింతగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా ఈ QR కోడ్ని స్కాన్ చేసి 10 రూపాయల నుంచి మీరు 1000 రూపాయల వరకు కూడా సహాయం పంపించవచ్చు.